ఈసారి కూడా శాలరీ హైక్ అవ్వలేదు. ఓనర్ మధ్య బోలా. The next day. ఇదేంటి ఇలా వస్తున్నాడు? చేతిలో ఏంటి రెసిగ్నేషన్ పేపరా? ఓ శాలరీ హైక్ అవ్వలేదు, ఏం చేయాలి ఇప్పుడు? కొత్త ఐడియా రానప్పుడు మనం పాత ఐడియానే రిపీట్ చేయడం బెటర్. సార్ హాయ్ ఉదయ్, నువ్వు మామూలు నటుడివి కాదు. నీకు 18,000 వరకు ప్రతి నెల హైక్ అయ్యే ఛాన్స్ ఉంది. అదేంటి 18,000 వరకు? ఇచ్చేది నువ్వే కదా, నీకు తెలీదా? నేను ఇవ్వడానికి లేదు, నేరుగా హెచ్ఆర్ క్యాబిన్కి వెళ్ళు, నేను చెప్పే ట్రిక్ అక్కడ చెప్పు, నీకు హైక్ దొరుకుతుంది. అదేలా? నీ శాలరీ స్లిప్ లో స్పెషల్ అలవెన్స్ అని ఉంటుంది, దాన్ని రీఆర్గనైజ్ చేయమని హెచ్ఆర్ దగ్గర రిక్వెస్ట్ చేయి. దాంట్లో హాస్టల్ అలవెన్స్ ఇమ్మని రిక్వెస్ట్ చేసుకో. ఈ అలవెన్స్ ఒక చైల్డ్ కి ఒక నెలకి 9,000 రూపాయలు నీకు దొరుకుతుంది. నీకు 2 పిల్లలు, సో 9 into 2 అంటే నెలకి 18,000 రూపాయల వరకు నీకు ప్రాఫిట్ అవుతుంది. సంవత్సరానికి 2,16,000 రూపాయలు నీకు ప్రాఫిట్ అవుతుంది. ఈ అమౌంట్ ని ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ప్లాన్ చేయొచ్చు, నీ రిటైర్మెంట్ కి కూడా హెల్ప్ అవుతుంది. కన్ఫ్యూజన్ లో ట్రిక్ చెప్పేశాడు. అబ్బా సాయిరామ్. సరే స్క్రిప్ట్ అయిపోయింది, ప్రూఫ్ రీడ్ చేసి ఫైనలైజ్ చేయండి. రెసిగ్నేషన్ కాదా? ఆహా, విధాడిందిరా నీతో నీ వింత నాటకం. Boss wala. Be the boss.